మాది పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం సదుం పంచాయతీ. నన్ను గురువారం రాత్రి 7:30 ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు వచ్చి నా మీద దాడి చేసి నన్ను కొడుతూ చూసి దుర్భషలాడుతూ నా కొరకాన్ని కానీ టీడీపీ బ్యాన్లు కట్టినా, టీడీపీలో ఏదైనా యాక్టివ్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేసినా, చల్లాబాబన్న ఫోటోలు పెట్టిన చల్లాబాబంతో తిరిగినా నిన్ను చంపేస్తాము, ఇంతటితో ఇది నీకు వార్నింగ్ ఏను అని చెప్పి నన్ను తిరుపతి నుంచి గూండాలను పిలుచుకోవచ్చి యూనివర్సిటీ పిల్లలందరినీ ఇక్కడ తెచ్చి వంశీకుమార్ గారు అతను నన్ను కొట్టి దాడి చేసి నేను చచ్చిపోయిన స్పృహలో లేనని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఇది చేశాడు. నన్ను ఆల్రెడీ ఎలక్షన్ కూడా ఒకసారి నన్ను కొట్టాలని ఎలక్షన్ వదిలి నన్ను తిరిగి నేను దొరకని దానికి ఆ రోజు నన్ను వదిలేశారు. ఆల్రెడీ నాకు 2-3 సార్లు బెదిరింపాల్సి వస్తే కూడా నేను చదువు లోకల్ ఎస్ఐ గారికి కూడా తెలియజేశాను. సార్ కూడా ఏమన్నాడు, నేను చెప్తానని కానీ ఇంత జరిగేందుకు సార్ వాళ్ళకి ఎటువంటి ఎవరికి కానీ ఏమి కానీ చెప్పకుండా సార్ కూడా దాన్ని స్పందించకుండా నాకు న్యాయం చేయలేదు. గురువారం 7:30 పేర్లు అందరూ తెలుసు. వాళ్ళ పేర్లు వంశీకుమార్ రెడ్డి, లాడెన్, జగదీష్, యశ్వంత్, మనోజ్, వాళ్ళ గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్ వేసుకొచ్చి కొట్టారు. వీళ్ళంతా తిరుపతి వాళ్ళు. ఒక వంశీ అనే అతను సదుము, మిగతా తిరుపతి వాళ్ళు వచ్చి కొట్టారు. మా మెయిన్ ఏవన్నా వచ్చి మా ఊరే. నేను ఇంతకుముందు బాగా యాక్టివ్గా ఉన్నా అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు పాత ఖర్చులన్నీ పెట్టుకొని నా మీద వచ్చి టీడీపీలో నేను బాగా యాక్టివ్గా అని చెప్పి నన్ను అన్నతో తిరిగినారంటే నేను చంపేస్తాము, బ్యాన్లు కట్టాము, చేసినావు అని చెప్పి నన్ను బెదిరించి నాకు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చి మొన్న నాకు స్కెచ్ చేసుకుని మరి కొట్టారన్న. వాంటెడ్గా పుంగనూరులో కిడ్నాప్ జరిగింది మన ఎలక్షన్ ముందు. మనకు ఆ టీడీపీ తీసుకెళ్ళారు పూర్వం దగ్గర. ఆ కిడ్నాప్ కేసులో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలో వాళ్ళందరూ వచ్చి మూకమ్మడిగా నా మీద దాడి చేశారన్న. ఎవరు తిరగకూడదు అని చెప్పి వాంటెడ్గా అందరితో ఇచ్చేసి నన్ను బెదిరించి నన్ను చేస్తున్నారు. నాకైతే ప్రాణహాని ఉంది. దయచేసి పోలీసు వారు నాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను. సదుం పుట్టావారపల్లి. పుంగనూరు నియోజకవర్గంలో దాడులు, హత్యలు ఆగడం లేదు. గత 2 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా రామకృష్ణన్ అని నరికి మరీ చంపడం జరిగింది. వాళ్ళ కొడుకుని చేయి నరకడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజు అనిల్ని కూడా సదుం మండలంలో పరిస్థితి చూస్తా ఉన్నారు. ఏ విధంగా కొట్టినారో దారుణంగా. పెద్దిరెడ్డి గారి అనుచరులు రోజు రోజుకి వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు ఆగడం లేదు. దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జనవరి 10 మండలం ఏటవాకిలికి చెందినటువంటి సుబ్రహ్మణ్యంని కడుపులో పొడిసి పొట్ట పేగులు బయట తీసిన సంఘటన కూడా మనం చూసినాం. వీళ్ళు ముగ్గురు టీడీపీ కార్యకర్తలే. వెంటనే ఇట్లా టీడీపీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేయడం, ఒక భయభ్రాంతమైనటువంటి వాతావరణం సృష్టించడం, వాళ్ళకి ఉడుకుని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు జరగదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనితా మేడం కూడా చర్యలు తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేయాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపాలని, అధికారులకు కఠినంగా హెచ్చరించాలా. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే దానిపైన చర్యలు తీసుకొని ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకోండి. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి సంఘటనలను ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంఘటనలపైన ఒక కమిటీ వేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నాం.